ఇదిగోండి ఒక కాటన్ క్లాత్ వేసేసుకున్నాను. కాటన్ క్లాత్ వేసేసుకుని అది యాక్చువల్గా నేనైతే ఇప్పుడు నైట్ టైమే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ వరకే ఆరిపోతాయి. యాక్చువల్గా ఎండలో పెడదామని అనుకున్నాను, కానీ ఎందుకో మబ్బుగా ఉంది, సన్నగా వాన వస్తుంది. రేపటి వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇలా నైట్ పెట్టేసుకున్నాం అనుకుని పొద్దున వరకే ఆరిపోతుంది కదా అని ఆలోచన వచ్చింది. అందుకని డైనింగ్ టేబుల్ పైన అంతా క్లియర్ చేసి ఒక సైడ్కి పెట్టేసి ఇలా కాటన్ క్లాత్ వేసేసుకొని దీనిపైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా అనేటప్పుడు ఇలా సైడ్కి అనేసేయండి. అక్కడ పక్కన మాకు చుక్కలు పడకుండా ఉంటాయి. దాన్ని ఏం స్ప్రెడ్ చేయకండి. స్ప్రెడ్ చేస్తే అది సన్నగా అయిపోతుంది. చూద్దాం లాస్ట్కి. కొంచెం స్పేస్ ఇచ్చేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది అనుకుంటున్నాను. స్పేస్ వేస్ట్ చేయకుండా మంచిగా పక్క పక్కనే ఇలా అంటూ పెట్టేసి ఆల్రెడీ కాసేపు నీళ్ళలో పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా అన్నింటిని పెట్టేసుకుందాం. మార్నింగ్ వరకే దేవుడి దేవాల ఆరిపోతే బెటర్. నాకు ప్రతిసారి ఇదే టాస్క్. వడియాలు పెట్టాలన్నప్పుడు నేను వడియాల కోసం ఉడకబెడతాను, అటు వాన పడుతుంది, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్న ప్రోగ్రామ్ ఉంటుంది. లాస్ట్ టైం మేము ఇక్కడికి బయటికి వెళ్దాం అనుకున్నాము, యాక్చువల్గా జలవిహార్. ఆ రోజు నేను వడియాలు పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ పైన పెట్టేసి వెళ్తే మళ్ళీ వాన వచ్చేస్తే నా కష్టం అంతా వృధా అవుతుంది, వద్దని క్యాన్సిల్ అయిపోయింది. బయటికి వెళ్ళడం క్యాన్సిల్ అయింది, వడియాలు కాదు. అలా అనేసి ఇలా మంచిగా అన్నింటి ఈ ఒక్క క్లాత్లో సరిపోతుంది. ఇలా అన్నింటినీ పెట్టేసుకుందాం.